క్షమించడం మనిషి లక్షణం, కానీ శత్రువును కూడా ప్రేమించి క్షమించడం దైవ లక్షణం. లోక పాప పరిహార్థం తన ప్రాణాలనే బలిగా అర్పించిన కరుణామయుడు యేసుక్రీస్తు జీవితమే ఒక గొప్ప క్షమా సందేశం. సమాజం వెలివేసిన వారిని అక్కున చేర్చుకున్నారు. మీలో పాపం చేయని వారే మొదట రాయి వేయండి అని పలికి తప్పు చేసిన వారిని కూడా కనికరించారు. శిక్షించాల్సింది పాపాన్ని మాత్రమే, పాపిని కాదు అని చాటి చెప్పిన ఆదర్శమూర్తి ఆయన. 33 ఏళ్ల వయసులో ఎటువంటి నేరం చేయకపోయినా రోమ్ సైనికుల కొరడా దెబ్బలను భరించారు. తలపై ముళ్ళ కిరీటం, ఒళ్లంతా రక్తపు గాయాలు, చేతుల్లో మేకులు. అంతటి యాతనలో కూడా ఆయన పగను పెంచుకోలేదు. శిలువపై ప్రాణత్యాగం చేసి ఆఖరి క్షణాల్లో తనను హింసిస్తున్న వారిని చూసి ఆయన పలికిన మాటలు ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైనవి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము. తనను చంపుతున్న వారి కోసం కూడా ప్రార్థించిన ఆ మహాత్యాగి ప్రేమకు హద్దులు లేవు. హింసను ప్రేమతో, మరణాన్ని క్షమతో జయించిన రోజే ఈ గుడ్ ఫ్రైడే. క్షమించడం అంటే ఓడిపోవడం కాదు, దైవానికి దగ్గర అవ్వడం అని నిరూపించారు. క్రీస్తు అంతటి క్రూరమైన మరణం పొందిన రోజును గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారనే సందేహం చాలా మందికి ఉంటుంది. మానవాళి పాపాల కోసం ఆయన తనను తాను బలి ఇచ్చుకుని దేవునికి మనిషికి మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించిన రోజు ఇది. మరణంపై విజయం సాధించడానికి పునాది పడిన రోజు కాబట్టి దీనిని గుడ్ లేదా శుభ అని పిలుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.